హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది మండే బ్లాగ్ అనమాట. లాస్ట్ బ్లాగ్లో పెట్టాం కదా, మమ్మీ వెళ్ళిపోతుంది అనేసి. సో ఇది ఆ రోజు అనమాట. ఆ రోజు 2కి అలా లేసేసి మమ్మీని డ్రాప్ చేసేసి వచ్చేసాము బస్ స్టాండ్లో. సో ఇది కొంచెం వచ్చేసి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యేసి పూజ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇక వంట అయితే అప్పుడే అయిపోయింది. మమ్మీకి బాక్స్ కట్టేసి వెళ్ళిపోయింది, అంటే బాక్స్ పెట్టేసి పంపించాను అనమాట. ఇది ఆ రోజు పూజ చేసుకొని అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా, నార్మల్గా కొంచెం ఏదో ఒక డిహైడ్రేట్ కాకుండా ఏదో ఒక వాటర్ తాగుతాను, ఆరల్ జ్యూస్ ఏదో ఒకటి. సో ఆ రోజు మా చెల్లి ఉంది కాబట్టి నేను ఆ వాటర్ తాగితే ఇంకా నేనేం టిఫిన్ చేయను. నార్మల్గా నేను మార్నింగ్ ఆ వాటర్ తాగేసి ఏదో ఫ్రూట్ తినేసి ఉంటానన్నమాట, ఇంకో వంట చేసుకుంటాను. సో తనకి అది అలవాటు ఉండదు కాబట్టి తనకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ ఇద్దామన్నట్లు చేస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంటుందండి జ్యూస్. మనం మోస్ట్లీ ఇంట్లోనే చేసుకొని ప్రిఫర్ చేయండి, బికాజ్ బయట మనకి అంత ఎలా చేస్తారో అంత క్లీన్గా ఉండరు కదా. ఒక డ్రైనర్ అండి, నేను చూపిస్తాను ఇక్కడ నేను డ్రైన్ చేసేది, అంటే జ్యూస్ డ్రైన్ చేసేది. సో దాంతో మీరు కనుక డ్రైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బయట తాగినట్లే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఈ మధ్య మారుతున్నారు, అంటే హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ బయట ఫుడ్ అంతా బంద్ చేస్తూ తినకుండా అలానే ఉంటున్నారు. బట్ కొంతమంది ఉంటారు కదా, అలా తినకుండా ఉండడమే మనకు మంచిది. సో అందుకనేసి ఇక్కడ నేను జ్యూస్ చేస్తున్నాను మా చెల్లికి. నాకు అన్నట్లు హస్బెండ్ మోస్ట్లీ బయటనే, అంటే అక్కడనే తినేస్తారు. అక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ డ్రైనర్ పెట్టి మీరు డ్రైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ బయట తిన్నట్లే అనిపిస్తుంది. ఇంకా తనకి ఆ జ్యూస్ ఇచ్చేసి నేను ఇక ఆ వాటర్లో కొంచెం హనీ లెమన్ అలా స్క్వీజ్ చేసేసుకొని అది కొంచెం హనీ వేసేసుకొని తాగిస్తాను. ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ తింటాను, ఆ జ్యూస్ తాగిస్తాను అనమాట. ఇంకా అంతే, నా టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తనకి అక్కడ జ్యూస్ ఇస్తున్నాను. సో ఈ వ్లాగ్లో మొత్తం 3 days వ్లాగ్స్ తీసానండి. అంటే నాకు టైం లేదు, అటు ఇటు బయట తిరుగుతున్నాం అనమాట ఈ మధ్య. సో అందుకనేసి టైం లేదు అండ్ తీసేంత టైం లేదనమాట, బయట తిరుగుతున్నాం కాబట్టి. అందుకనేసి ఇక్కడ నేను 3 days వ్లాగ్ నేను మొత్తం 1 వ్లాగ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ తనకి జ్యూస్ ఇచ్చేసాను, తను తాగేసింది. ఇంకా నేను వాటర్ తాగేసాక డ్రై ఫ్రూట్స్ తినేసి ఇంకా అప్పటిలోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి. ఇంకా అవి వాటి పని అది చేసుకుంటుంది, నా పని నేను వేసుకుంటాను మిషన్ లాగా. సో అలా బట్టలన్నీ అలా ఆరేసాక వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ క్యాబేజ్ తెచ్చారండి. మా హస్బెండ్ ఎవరో ఇచ్చారనమాట, తోటలోది వాళ్ళే పండిస్తున్నారంటే ఒకసారి టేస్ట్ చేయనట్లు ఇచ్చారనమాట. సో అదే ఇక్కడ వండుతున్నాను. నాకు పెద్దగా అంతా ఏం నచ్చలేదండి, అంటే ప్రాసెస్ నేను వేరేలా చేశానా లేదంటే నాకు అది చేయడం రాలేదా అనేది నాకు తెలియదు. బట్ అంత టేస్ట్ అయితే లేదంటే మన నార్మల్ క్యాబేజ్ లాగైతే అసలు లేదు. అంటే దీంట్లో మంచి ఉంటాయన్నమాట, ప్రోటీన్స్ కానీ మంచి మినరల్స్, మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట ఈ క్యాబేజ్లో. అందుకని కొంచెం మనకి అంటారు కదా పెద్దవాళ్ళు, మన నోటికి మంచిగా ఉన్నది అది హెల్త్కి మంచిది కాదు, అండ్ మన నోటికి ఏదైతే మంచిగా ఉండదో అది మన హెల్త్కి మంచిది అన్నట్లు. సో అదే ఇక్కడ అయిందనమాట. నాకైతే ఆ క్యాబేజ్ అయితే అంతగా నచ్చలేదు. ఎందుకనేసి అంటే నాకు అది వండడానికి రాలేదు అనుకుంటున్నా నేను. అది ఒకసారి మీకు ప్రాసెస్ కనుక తెలిస్తే నాకు ఒకసారి చెప్పండి కామెంట్లో. ఇక్కడ ఆనియన్స్ ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ అదంతా మంచి మగ్గిపోవాలి. బట్ ఇదేంటంటే చాలా మందం ఉందండి, మొత్తం పైన ఎక్కువ 3-4 layers తీసేసాక కూడా చాలా అంటే చాలా మందం ఉంది. సో అందుకనేసి నాకు అక్కడ అంత మంచిగా ఉడకలేదు అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఆ డ్రై ఫ్రూట్స్ తిని కూరంతా చేస్తున్నప్పుడు ఆ జ్యూస్ అంతలోనే మా చెల్లి ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. ఆ 5 to 10 minutesలోనే అది మొత్తం ఐస్ లాగా అయిపోయింది. ఇంకా కూల్ది తాగుతున్నాను. అప్పటికే బయట చాలా ఎండలు అయిపోయాయండి. అసలు ఏదైనా కూల్ది లోపల మనకు పడనంతసేపు అసలు చాలా హాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అది మగ్గినట్లే అనిపించింది నాకు. అసలు ఎందుకో ఆ రోజు త్వరగా చేసేసాను, అండ్ స్టీల్ దాంట్లో చేశాను కాబట్టి అది మాడిపోతుంది. అందుకని కొంచెం
ఆగంలోనే ఆ కారం వేసేసాను, ఇంకా దింపేశాను. మోస్ట్లీ అందుకనేసి అది అంత టేస్ట్ లేదేమో అనుకుంటున్నాను నేను. అందులో అది కూడా చాలా మందం ఉందండి. సో అసలు అది ఇలా కర్రీ చేసుకోవచ్చా, ఓన్లీ సలాడ్స్లోకి తినాలా అనేది కూడా నాకు తెలియదు. ఏదో అలా చేసేసాను. సో ఇంకా కర్రీ బాగాలేదు కదా, అందుకనేసి ఇక్కడ మమ్మీ పంపించిందనమాట. ఆ రోజు మేము వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఎక్కువ తినొద్దు అనేసి కొంచెమే తెచ్చుకున్నాను, వేడి కదా అది. నేను ఒక్కదాన్ని తింటాను, మా హస్బెండ్ అంతగా తినరు, అందుకనేసి నాకు ఒక్కదానికి తెచ్చుకున్నాను. ఇంకా ఆ రోజు ముందు రోజు చేసిన పాలకూర ఉందన్నమాట. అది కూడా పెట్టేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఎగ్ బాయిల్ చేసుకొని ఇద్దరికి బాయిల్ చేశాను. ఇంక ఇక్కడ అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి ఎంత ఎమ్మీ ఉంటుంది, అది ఎలా పెట్టినా ఎమ్మీ ఉంటుంది మామిడికాయ పచ్చడి. బట్ మనం అందులో నెయ్యి వేసుకొని అలా తింటుంటే వేడి వేడి అన్నంలో అసలు స్వర్గం అండి, హెవెన్ అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు చూస్తుంటే ఇంకా వాటర్ వస్తుందన్నమాట నోట్లో. అంటే అంత టేస్టీగా ఉంది. ఇంకా మీరు పెట్టుకున్నారా మామిడికాయ పచ్చడి? పెట్టుకోలేదా నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఆ రోజు అన్నం తినేసాక వచ్చిన గిన్నెలు, వంట చేసాక వచ్చిన గిన్నెలు అవన్నీ తోమేసుకుంటున్నాను. ఇంక ఇది ఈవినింగ్ ఆ రోజే ఇంకేం లేవండి స్నాక్స్. అసలు నాకేమో అంటే మధ్యాహ్నం అంత తిన్నా కూడా కొంచెం ఆకలి అవుతూ ఉంటుంది ఎక్కడో. ఈవినింగ్ అంటే కొంచెం స్నాక్స్ గుర్తొస్తూ ఉంటాయి. సో అందుకనేసి ఇక్కడ ఆ రోజు ఆ ముందు రోజు మా హస్బెండ్ పల్లీలు తెచ్చి ఉండే అదంతా ఇలా ఉడకబెడుతున్నాను. సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, అసలు ఇది ఎలా ఉడకబెట్టాలి, పొంగకుండా ఎలా చూసారా? అప్పుడే మంచి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ ఇలా పొంగిపోతుందో అసలు ఏం చేయాలి చెప్పండి. ఇంక ఇక్కడ మేము మంచిగా తినేస్తున్నాము, మా పని మేము చేసుకుంటున్నాము. ఇంక అప్పుడే మా హస్బెండ్ వచ్చారండి. వచ్చేసి 2 బాక్సెస్, మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా ఫ్రిడ్జ్ నిండా మ్యాంగోస్ అనేసి. సో ఆ మ్యాంగోస్ చూసేసరికి ఇంకేపి సో చూస్తున్నారుగా మ్యాంగోస్, 2 బాక్సెస్కి మ్యాంగోస్. అసలు అవి చూస్తుంటే నోట్లో అయితే ఇప్పటికి అయిపోయాయండి అప్పటికే. సో వాటర్ వచ్చేస్తున్నాయి. ఎంత ఎమ్మి ఉన్నాయి అంటే చాలా స్వీట్ ఉన్నాయి. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట, 3 days వ్లాగ్ చెప్పాను కదా. ఇంక ఇది ఆ రోజు నేను మొత్తం వ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ ఆ రోజు మా ఆఫ్టర్నూన్ చికెన్ విత్ పాలకూర వేసి చేద్దాం కొంచెం హెల్తీగా అన్నట్లు చేస్తున్నాను. ఇంకా మా చెల్లికి కొంచెం ఇష్టం అనమాట చికెన్, అందుకనేసి ఆ రోజు చికెన్ తెప్పించుకున్నాము. చాలా ఎమ్మిగా వచ్చిందండి. ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ పెడుతున్నాను అనమాట రెసిపీ. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం 1.5 స్పూను. అందులో జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అలా వేసుకున్నాక మంచి ఎక్కువ అమౌంట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడేం చికెన్ కర్రీలో మంచిగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి. ఇక్కడ వన్ సైడ్ నేను పాలక్ని మంచి నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఇక్కడ వన్ సైడ్ ఉడకబెడుతున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఎంత డ్రైన్ చేయాలి. కొంచెమే ఉంది కదా, కొంచెమే ఉంది నిజానికి, అది కొంచెమే ఉందండి ఇంట్లో. అది వేస్ట్ ఎందుకు చేయాలనేసి, కొంచెం హెల్త్కి కూడా మంచిది, వేస్ట్ ఎందుకు చేయాలనేసి అలా నేను పాలక్ వేసాను. అంత అమౌంట్ అంతేం లేదు. సో ఇంక ఇక్కడ అది మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఇటు క్లీన్ చేసి పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. నేను పసుపు ఇప్పుడైతే ఆనియన్స్లోనే వేయానండి, ఇప్పుడు చికెన్ వేసాక వేస్తాను. ఎందుకంటే మంచి చికెన్ కూడా పడుతుంది పసుపు, ఎల్లో మంచి కలరీష్గా అవుపిస్తుంది, చూడడానికి కూడా మంచి ఎమ్మి అనిపిస్తుంది అనమాట ఎవరికైనా చూపిస్తే. సో ఇక్కడ పసుపు వేసానండి, చూస్తున్నారు కదా. వేసేసి మంచిగా కలుపుకొని ఇంకంతే అలా వదిలేసేయాలి దాన్ని. దాంట్లో ఉన్న వాటర్ అంతా దాంతో ఉడికిపోతుంది, మోస్ట్లీ చికెన్ దాంతోనే ఉడికిపోతుంది. ఇంకా ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. నేను స్టోర్ పెట్టుకోనండి జింజర్ గార్లిక్ పేస్ట్, ఎప్పుడు కూడా నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అది కూడా మంచి ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలాక కొంచెం కారం వేసుకుంటున్నాను, టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. నార్మల్గా ఎలా చేసుకుంటారో అలాగే అండి, కాకపోతే లాస్ట్లో మనం కొంచెం కర్డ్ అండ్ ఈ పాలక్ని కొంచెం మిక్సీ పట్టేసి వేసుకుంటాము అంతే, పెద్ద తేడా ఏం లేదు. అండ్ టేస్ట్లో కూడా కొంచెం నేను ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ తెలిసేది అనుకుంటాం, నేను కొంచెమే వేసాను కాబట్టి పెద్ద టేస్ట్ ఏం తెలియలేదు. అండ్ నేను అనుకున్న గ్రీన్ కలర్లో వస్తుందేమో అనేసి, అక్కడ ఎందుకు గ్రీన్ కలర్లో రాలేదు నాకు అర్థం కాలేదు. అంటే ఎక్కువ వేయలేదా అది ఎలా అనేసి, అసలు మన అంటే కారం వేయొద్దా ఓన్లీ గ్రీన్ చిల్లీస్తో చేయాలా అనేసి అది నాకు తెలియదు. అది మొత్తం ఓన్గా చేశానండి. ఇక్కడ నేను చూసి అది ఇక్కడ నేను
రెసిపీ ఎక్కడ నేను కాపీ చేయలేదు. అండ్ ఇక్కడ నేను కర్డ్ వేసాను. కర్డ్ కూడా కొంచెం మిక్సీ పట్టి వేసాను అనమాట. ఎందుకంటే కొంచెం అందులో చిన్నగా ఉంటుంది కదా, మనం ఎంత స్పూన్తో ఇలా చేసినా అది కొంచెం ఉంటుంది కదా అనేసి ఒక మిక్సీ పట్టేసాను. ఒక్కసారి ఇలా తిప్పేసి వేసాక ఇంకా ఆ తర్వాత అది వేసాక ఆయిల్ అంతా పైకి తేలాక అప్పుడు కొంచెం మనకి ధనియాల పొడి అండ్ ఇంట్లో చేసుకున్న పెప్పర్ పౌడర్, ఇంకా అంతే. అని నేను ఏం మసాలాస్ అసలు ఏం వేయను, ఎందుకంటే మసాలాస్ యాసిడిటీ కదా, అందుకనేసి నేను ఏం మసాలా వేయను. మొత్తం కొంచెం ఉంది కదా వాటరీ. సో అప్పుడు నేను కొంచెం ఉడకబెట్టాను అనమాట. ఇంక ఇక్కడ నేను కర్రీ లీవ్స్ వేసాను, లాస్ట్లో వేస్తాను ఎప్పుడైతే కొత్తిమీర వేస్తాను. ఇక అంతే, అక్కడ నేను కలపనండి, అలానే లిడ్ క్లోజ్ చేస్తాను. అప్పుడైతే ఆ స్మెల్, కొత్తిమీర స్మెల్ కానీ కర్రీ లీవ్స్ స్మెల్ కానీ మంచిగా కర్రీకి మంచిగా పడుతుంది. అండ్ అంతే, చాలా అంటే చాలా ఎమ్మిగా వచ్చిందండి. ఇంకా ఆ రోజు నేను ఇంక అంతే, ఆ వీడియో అందరితో అయిపోయింది. చూస్తున్నారు కదా నా చెల్లి, నేను తినేసాను. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేశాను అండ్ అన్హెల్దీ గారెలు విత్ కళ్ళు. అండ్ ఆ రోజు సండే అనమాట, మళ్ళీ సండే. మమ్మీ వెళ్ళింది మండే అండ్ ఇది వెడ్నెస్డే అండ్ ఇది సండే అనమాట. సండే రోజు మా హస్బెండ్ వచ్చేసి తలకాయ తెచ్చారండి, తలకాయ కర్రీ తెచ్చారు. అండ్ ఆ రోజు నేను చేస్తున్నాను. ఇంకంతే, ఆ రోజు వీడియో పెద్దగా ఏం తీయలేదండి. తలకాయ కూర అండ్ బ్రెయిన్ తెచ్చారు, అది ఫ్రై చేసేసి అలా పెట్టుకో. ఇంకా అంత వీడియో